సీఎం క్రీడా స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఫుట్బాల్ ఆటకు పునరుజ్జీవం. ఒకప్పుడు 1958 నుండి 1980 వరకు హైదరాబాద్ క్రీడాకారులు చాలా మంది ఫుట్బాల్ చాటారు. అనంతరం కనుమరుగైన ఫుట్బాల్ క్రీడకు పునర్జీవం పోయాలని మంచి సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి లియో మెస్సీ ప్రపంచ క్రీడాకారులని ఈ నెల 13న హైదరాబాద్ రావటం, భారతదేశ ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, ప్రపంచ పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టాలని 2047 గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణకు నూతన అవకాశాలు ద్వారాలు తెరిచిన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికపై నిలిపే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఇన్నోవేషన్ ప్రతి రంగాలలో గేమ్ చేంజర్ గా మారుతోంది. వరంగల్ గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, జైర్ ఖాన్, భోలం మధు, సోలా విజయ్, ఎర్రకోట రామచందర్, మాగంటి శివకుమార్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు క్రీడా స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ సమిట్ ఈ నెల 9-10 తేదీల్లో నిర్వహించే కార్యక్రమానికి ప్రపంచ దేశ ప్రముఖులను ఆహ్వానించడం చాలా సంతోషం. రైజింగ్ విజన్ 2047 నాటికి ప్రపంచ దేశాల్లో తెలంగాణ అనేది ఒక చూపు ఉండాలనే ఉద్దేశం, మంచి సంకల్పంతో ఫుట్బాల్ క్రీడకు, కనుమరుగైన క్రీడకు పునర్జీవం పోయాలనే మంచి సంకల్పంతో మరి ఫుట్బాల్ ప్రపంచ ఆటగాడిని లియోని మెస్సీని ఆహ్వానించడం, ఉప్పల్ స్టేడియంలో జరిగే 13న ఫ్రెండ్లీ ఫుట్బాల్ క్రికెట్ మ్యాచ్కు ఆహ్వానించడం, ప్రపంచంలో అన్ని క్రీడల్లో 198 దేశాల్లో ఆడే క్రీడ ఫుట్బాల్. మరి అటువంటి క్రీడను ముందు చూపుతో ప్రోత్సహించడం నిజంగా చాలా గర్వకారణం. అదేవిధంగా రేపు 13వ తారీఖు గ్లోబల్ సమ్మిట్ క్లోజింగ్ సెరమనీకి మరి ఆహ్వానించడం, ఆ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొనడం, ప్రపంచ దేశాల నుంచి వచ్చేవారు తెలంగాణ వైపు చూడాలనే మంచి ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టే పెద్ద పెద్ద కంపెనీలు రావాలనే మంచి సంకల్పంతో అన్ని రంగాల్లో విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ 2047 వరకు మరి ముందుండాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా అభినందించాలని నేను మనస్ఫూర్తి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వారి సొంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.